అభ్యసన బదలాయింపు అనేటువంటి టాపిక్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ అభ్యసన బదలాయింపులో రకాల గురించి నేను చెప్తూ ఉన్నాను. ఈ రకాల్లో 4 టైప్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్‌లో ఫస్ట్‌ది ఏంటంటే పాజిటివ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లెర్నింగ్, అనుకూల అభ్యసన బదలాయింపు. సెకండ్ నెగెటివ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లెర్నింగ్, ప్రతికూల అభ్యసన బదలాయింపు. మూడవది జీరో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లెర్నింగ్. జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటంటే, ఇంతకుముందు నేర్చుకున్న విషయము ప్రజెంట్ నేర్చుకునే విషయం మీద ఏ విధంగా కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపించకుండా ఉండడము. ఏ విధమైన ప్రభావం చూపించదనమాట ప్రీవియస్ లెర్నింగ్ ప్రజెంట్ లెర్నింగ్ మీద. అయితే దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నానంటే, సపోజ్ ఒక అబ్బాయికి ఈత కొట్టడం బాగా వచ్చు అనుకోండి. అతను ఒకవేళ టైపింగ్ చేసేటప్పుడు ఆ నేర్చుకునేటప్పుడు ఆ ఈత కొట్టడం అనేటువంటి అభ్యసనం ఈ విషయంలో ఏ విధంగా కూడా ప్రభావాన్ని చూపించదు. ఇదొక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ, మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు వచ్చినటువంటి లెర్నింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఏ విధంగా కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపించదు. దీన్నే మనం ఏమంటామంటే జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాము.